హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు NalaBheema Pakam, ద కిచెన్ స్కూల్. ఈరోజు నేను మీకోసం ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన హోమ్ మేడ్ పొటాటో చిప్స్ నా స్టైల్లో చేసి చూపిస్తాను. నేను చెప్పిన టిప్స్తో పొటాటో చిప్స్ చేసి చూడండి, ఇంకెప్పుడు బయట చిప్స్ కొనరు. కావలసిన పదార్థాలు: పెద్ద సైజ్ బంగాళదుంపలు 2, డీప్ ఫ్రైకి ఆయిల్. తయారీ విధానం: ముందుగా బంగాళదుంపలను చెక్కు తీసి నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. వాటిని స్లైసర్ సాయంతో చిప్స్ లాగా స్లైస్ చేసుకోవాలి. ముందే అన్ని స్లైసెస్గా చేసుకోకూడదు, ఎందుకంటే బంగాళదుంపలు ఈజీగా కలర్ మారిపోతాయి. కాబట్టి ఒక రౌండ్ డీప్ ఫ్రైకి సరిపోయే బంగాళదుంప చిప్స్ మాత్రమే స్లైస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్లైస్ చేసుకున్న పొటాటో చిప్స్ని బాగా కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోండి. మొత్తం ఒకేసారి వేసేస్తే బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వవు. అవి లైటిష్ గోల్డెన్ కలర్ ఫ్రై అయిన వెంటనే దానిలో ఒక స్పూన్ మనం ముందుగా కలుపుకున్న సాల్ట్ వాటర్ వేసి బాగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వాటర్ వేయగానే చాలా పెద్దగా వీడియోలో లాగా సౌండ్ వస్తుంది. కంగారేం పడకండి, బాగా కలపాలి. చిప్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన హోమ్ మేడ్ పొటాటో చిప్స్ రెడీ అయ్యాయి. మీరు కూడా తప్పకుండా ఈ హోమ్ మేడ్ పొటాటో చిప్స్ని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.